గురుదేవ, 4వ రోజు ఏ అమ్మవారిని పూజించాలి? ఎలా పూజించాలి? శరన్నవరాత్రుల్లో 4వ రోజు 25వ తారీఖు గురువారం. ఆ రోజున చవితి కాత్యాయని దేవిని ఆరాధన చేయాలి. కాత్యాయని దేవి ఏమిటంటే మనకి రావలసిన విషయం కానీ, అంటే కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా అక్కడ వరకు వచ్చి ఆగిపోయే పనులు, లేకపోతే రావలసిన ఆస్తులు, ఇటువంటివి ఏదన్నా ఉంటే కనుక కాత్యాయని ఆరాధన చేయడం వల్ల మనకి వాతావరణం అంతా మన వైపు తిరుగుతుంది. అట్మాస్ఫియర్ అంతా అక్కడికి వెళ్ళేసరికి ఏదో కొత్త వైబ్రేషన్ వస్తున్నట్టుంది ఇక్కడ అన్న ఫీల్ కలగాలి అంటే కాత్యాయని అమ్మవారు చేయమన్నారు. ఈ కాత్యాయని అమ్మవారు వివాహానికి ప్రాధాన్యత వహిస్తుంది బాగా. అంటే కొన్ని సంబంధాలు పోతూ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి వారు కాత్యాయని వ్రతం చేయండి అని చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారికి పూర్తిగా రెడ్ వర్ణం నుండి వస్త్రం సమర్పించాలి. బెల్లం అన్నం, అంటే అన్నం ఉడుకుతున్నప్పుడు ఇంకొక 10 నిమిషాల్లో అన్నం అయిపోతున్నప్పుడు బెల్లాన్ని బాగా తురిమి నీళ్ళలోనే ముందుగా బాయిల్ చేసుకుని ఆ అన్నంలో కలిపి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల కుజదోషం కానీ, లేకపోతే వివాహం చివరి వరకు వచ్చి పోవడం కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతూ ఎప్పుడు కీచులాట కానీ ఉన్నవారు ఈ కాత్యాయని దేవిని ఆరాధన చేయడం మంచిది. ఈ బెల్లం అన్నం తీసుకోవడం వల్ల శరీరంలో వెన్నెముకలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. తాటి బెల్లం దొరికితే అద్భుతమండి. ఈ మధ్య చాలా చోట్ల దొరుకుతున్నాయి. తాటి బెల్లం దొరికితే దాంతో వనండి నైవేద్యం. ఈ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ, బంధువర్గంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ పోతాయి. సమస్య చెప్పుకుని అమ్మవారికి ఉదయం వేప నూనె, సాయంత్రం వేళ నేతితో దీపారాధన చేస్తూ తెల్లటి పువ్వు తీసుకుని కుంకుమలతోటి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా లలితా సహస్రనామాలు చదువుతూ అర్చన చేయండి. అద్భుతంగా ఈ బెల్లం అన్నం ఏదైతే ఉందో దీన్ని భార్యాభర్తల మధ్య గొడవ అనుకోండి, వారిద్దరూ భోంచేసేది. ఒకవేళ ఇంటిల్లి పాది కొంచెం అశాంతిగా ఉందనుకోండి, ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి చీమలకి వేసాను. అంటే బంధువర్గాలతో కొంచెం గొడవ అవుతాయి, బంధువుల్లో మీ మాట తగ్గిపోతుంది. అటువంటప్పుడు అన్నం తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో వేయండి. మీకు వివాహం జరగట్లేదు, ఈ బెల్లం అన్నం కొంచెం భాగాన్ని పక్షులకు పెట్టండి. అంటే పావురాలకి వాటికి అలా పైన వేయండి. అలా వేయగలిగితే కాత్యాయని దేవి అనుగ్రహం కలుగుతుంది.